నమస్తే యువర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము ఫోరియర్ సిరీస్లో ఈ ఇంపార్టెంట్ ప్రాబ్లం అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, అండ్ ఎవరైతే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని అయితే విజిట్ చేస్తున్నారో వీడియోకి అయితే లైక్ చేయండి. ఓకే, అని వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నోట్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే జాయిన్ కండి బై యూజింగ్ ఈ లింక్ని యూజ్ చేయండి, లేకుంటే క్యూఆర్ కోడ్ అన్న స్కాన్ చేసి జాయిన్ కావచ్చు. ఓకే, అండ్ ఈ ప్రాబ్లం వస్తే ఈ ప్రాబ్లం అయితే మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇంటర్వల్స్ చూసుకుందాం. ఇంటర్వల్ ఏముంది? -π to π ఉంది. ఎప్పుడని నేను చెప్పాను ఆల్రెడీ. సపోజ్ ఇంటర్వల్ ఏమన్నా -L to L ఉంది అనుకోండి. -L to L ఉంటే మనం ఏం చెక్ చేసుకోవాలి? ఈవెన్ ఆర్ ఆడ్ ఫంక్షన్ అని మనం చెక్ చేసుకోవాలి, ఇచ్చిన ఫంక్షన్. ఓకే, ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ ఏమన్నా మనం చెక్ చేసుకుంటే దీని నుండి యూజ్ ఏంటి మనకి? సపోజ్ ఫంక్షన్ ఏమైనా ఈవెన్ అయితే bn అనేది 0 అయిపోతుంది. మనం జస్ట్ a0 an ఫైండ్ అవుట్ చేస్తే చాలు. అదే ఫంక్షన్ ఆడ్ అయితే a0 0 అవుతుంది, an కూడా 0 అయిపోతుంది. మనం bn ఫైండ్ అవుట్ చేస్తే చాలు. ఓకే, అందువల్ల మనకి ఈవెన్ అండ్ ఆడ్ ఫంక్షన్ మనకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఫంక్షన్ ఈవెన్నా లేకుంటే ఆడ్ అని చెక్ చేసుకుంటే. సపోజ్ ఫంక్షన్ ఈవెన్ కాదు, ఆడ్ కాదు అనుకుంటే మనం నార్మల్ మెథడ్లో వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, ఇది ఈ టైప్ ఆఫ్ ఇంటర్వల్ ఇస్తే, లేదంటే అంటే -L to L అంటే -π to π ఇలా ఇస్తాడు. లేకుంటే సమ్ ఇంటర్వల్ 0 to 2π ఉన్న ఇలాంటి ఇంటర్వల్ ఇచ్చిన మీరు ఈవెన్ ఆడ్ అని చెక్ చేసుకుంటే చాలా మంచిది. ఓకే, మనం ఆల్రెడీ చెక్ చేసాం. ఓకే, దీనిపైన ప్రాబ్లమ్స్ కూడా చేసాం. ఎవరైతే చూడలేదో చూడండి. ఓకే, ప్రీవియస్ వీడియోస్ అయితే చూడండి, మీకు ఇంకా కొంచెం క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే ఫస్ట్ ఇది ఈవెన్ ఆడ కదా చెక్ చేసుకుందాం. ఫస్ట్ దీంట్లో దీన్ని f1 ఆఫ్ అనుకుందాం, ఇది f2 ఆఫ్ x అనుకుందాం. f1 ఆఫ్ x ఏంటి? మనకి -π ఇచ్చాడు. f2 ఆఫ్ x ఏమి ఇచ్చాడు? x ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇంటర్వల్ ఏమి ఇచ్చాడు? -π to π. ఓకే, ఇంటర్వల్ ఏంటి మనకి? -π to π ఇచ్చాడు. ఇది a అవుతుంది, ఇది b అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైతే x ఇచ్చాడో దాంట్లో ఏం చేయాలంటే ఈ π అనేది రీప్లేస్, అంటే π - x అనేది రీప్లేస్ చేయండి. ఓకే, f1 5 - x రీప్లేస్ చేస్తే మనకి ఏమొస్తుంది? -π వస్తుంది. మనకు రావాల్సింది ఏంటి? x రావాలి. అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు f2 ఆఫ్ x రావాలి. ఇలా వస్తే దీన్ని ఈవెన్ అంటాం. లేదు అంటే -f2 ఆఫ్ x వచ్చినా దాన్ని ఆడ్ అంటాం. ఇప్పుడు మనకి ఈ రెండిట్లో ఏది రాలేదు కాబట్టి ఇది ఈవెన్ కాదు, మనకి ఆడు కాదు. అందువల్ల నార్మల్ మెథడ్లో అయితే చేయాల్సి ఉంటుంది దీన్ని మనం. ఓకే, ఈ ఫంక్షన్కి అయితే మనం నార్మల్ మెథడ్లో అయితే చేయాలి. ఇప్పుడైతే చూద్దాం నార్మల్ మెథడ్లో ఎలా చేయాలని. ఇంటర్వల్ అయితే మనకు -π to π ఇచ్చాడు. ఇది a అవుతుంది, b అవుతుంది. ఓకే, క్లియర్ కదా? ఇప్పుడు ఫంక్షన్ చూడండి, ఇక్కడ b - a అయితే ఫైండ్ అవుట్ చేయండి. b - a ఏమవుతుంది? 2π అవుతుంది. 2π అయితే దీంట్లో పుట్ చేయండి. b - a ఎక్కడెక్కడ ఉందో అక్కడ పుట్ చేయండి 2πని. మనకి ఫంక్షన్ ఫోరియర్ సిరీస్ ఎక్స్పాన్షన్ ఎలా వస్తుందంటే a0/2 ఓకే ప్లస్ సమేషన్ n = 1 to ∞ an cos nx వస్తుంది, ప్లస్ సమేషన్ n = 1 to ∞ bn sin nx అయితే వస్తుంది. ఓకే, దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని పెట్టుకోండి. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే a0 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, an వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ bn వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మనం a0 అయితే ఫైండ్ అవుట్ చేద్దాం. a0 = దీంట్లో చూడండి, దీంట్లో పుట్ చేస్తే b - a ఏమైతే మనకి 2π, 2 క్యాన్సిల్ అయితే 1/π అవుతుంది. ఇది 1/π ఇంటిగ్రేషన్ a to b అంటే మనకి ఏమవుతుంది? ఇక్కడ -π to π. ఓకే, f ఆఫ్ x dx. కానీ మనకి ఎలా ఇచ్చాడు ఇంటర్వల్ అనేది? ఫస్ట్ -π to 0, తర్వాత 0 to π ఇచ్చాడు కాబట్టి దీన్ని స్ప్లిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, 1/π ఫస్ట్ దీన్ని అయితే స్ప్లిట్ చేయండి. -π to 0 f ఆఫ్ x dx ప్లస్ మళ్ళీ 0 to π f ఆఫ్ x dx. ఓకే, ఎక్కడైతే ఈ ఇంటర్వల్ ఉందో -π to 0 ఫంక్షన్ అనేది -π తీసుకోండి, అండ్ 0 to π ఉన్న ఇంటర్వల్ దగ్గర ఫంక్షన్ x తీసుకోండి. ఓకే, ఇప్పుడు a0 = 1/π ఇంటిగ్రేషన్ మనకి ఏంటి? -π to 0, ఇక్కడ మనకి -π ఉంది, -π dx. ఓకే, క్లియర్ కదా? ప్లస్
మళ్ళీ ఇంటిగ్రేషన్ 0 to పై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఏంటి ఎక్స్ అవుతుంది ఇంటూ డిఎక్స్. దీన్ని అయితే సింప్లిఫై చేద్దాం. 1/π మైనస్ పై అనేది కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎక్స్ ఏంటి ఎక్స్, ఓకే, మైనస్ పై 0. తర్వాత ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ ఏంటి x²/2 0 to పై లిమిట్స్. ఇప్పుడు 1/π మైనస్ పై, ఓకే, అప్పర్ లిమిట్ మైనస్ ఆఫ్ లోవర్ లిమిట్ పుట్ చేయండి. ఎక్స్ ప్లస్లో మైనస్ పై పుట్ చేస్తే ప్లస్ పై అవుతుంది, ఓకే, ప్లస్ ఎక్స్ ప్లస్లో పై పుట్ చేస్తే ఇక్కడ π²/2, లోవర్ లిమిట్ పుట్ చేస్తే 0, ఓకే. 1/π ఇదేమవుతుంది మైనస్ π² వస్తుంది, తర్వాత ఇది ప్లస్ π²/2. ఇది సింప్లిఫై అయితే చేయండి. 1/π ఎల్సిఎం తీసుకుంటే మైనస్ 2π² ప్లస్ π²/2 వస్తుంది, ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π, ఇది మనకి మైనస్ π²/2. ఓకే, ఒక పై గెట్ క్యాన్సల్, మనకి ఏ నాట్ ఏమవుతుంది, ఏ నాట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ π/2 అయితే వస్తుంది. ఇదైతే మనకి ఏ నాట్, ఇదైతే క్లియర్ కదా, ఓకే. నెక్స్ట్ సిమిలర్లీ ఏఎన్ అయితే ఫైండ్ అవుట్ చేయండి. ఏఎన్ ఈజ్ ఈక్వల్ టు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ π to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఓకే. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π, దీన్ని స్ప్లిట్ చేయండి, ఓకే. ఏంటి మనకి మైనస్ π to 0 ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, తర్వాత ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, ఓకే. ఇప్పుడు 1/π ఇంటిగ్రేషన్ మైనస్ π to 0 ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత మైనస్ పై కదా, మైనస్ పై కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. అదే ఈ ఇంటర్వల్లో మనకి ఫంక్షన్ ఏమైంది ఎక్స్ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్, క్లియరా. తర్వాత 1/π ఈ మైనస్ పై అనేది కాన్స్టెంట్ అలాగే పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్, సపోజ్ మనము ఇక్కడ కావాల్సిన డెఫినెట్ ఇంటిగ్రేషన్ ప్రాపర్టీ యూస్ చేసుకోవచ్చు. అదే ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉందనుకోండి, సపోజ్ మనం ఏమన్నా ఈ లిమిట్స్ ఏమైనా ఇంటర్చేంజ్ చేస్తే నెగిటివ్ ఆఫ్ బి టు ఏ అని రాసుకోవచ్చు, ఇది ప్రాపర్టీ, ఓకే. ఆ ప్రాపర్టీ యూస్ చేసుకోవాల్సి ఉంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇంటిగ్రేషన్ మైనస్ π to 0 ఉన్నది 0 to మైనస్ π అని రాసుకోవచ్చు, ఇక్కడ ప్లస్ అవుతుంది, ఓకే, కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్ ఇలా వస్తుంది, ఓకే. ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π, లేదు అంటే నార్మల్ డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ చేస్తామన్నా చేయండి, ఎందుకు మనకి ఇంకా ఒక స్టెప్ ఎక్స్ట్రా అవుతుంది, ఎందుకు లేండి డైరెక్ట్గానే చేసేద్దాం, ఏముంది, ఓకే. ఫస్ట్ మైనస్ పై బయట పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎన్ఎక్స్, ఓకే, ఫార్ములా చూడండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఏఎక్స్ ఉంటే దాని ఫార్ములా డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్/ఏ, ఇది ఫార్ములా. అప్లై చేస్తే ఇక్కడ సైన్ ఏఎక్స్ సైన్ ఎన్ఎక్స్/ఎన్ మైనస్ π to π లిమిట్స్, ప్లస్ ఇక్కడ దీనికి ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ రూల్ అయితే అప్లై చేయండి. ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను చూడండి, ప్రీవియస్ వీడియోస్ నుండి నేను చెప్తూనే ఉన్నా ఈ ట్రిక్ని అయితే. ఎవరైతే మన ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే ఈజీగా అడ తెలుస్తుంది ఇది, ఓకే. ఇదైతే ఫస్ట్ టైం చూస్తుంటే ఇదైతే జాగ్రత్తగా చూడండి. దీంట్లో ఇక్కడ మనం ఫస్ట్ ఫంక్షన్ సెకండ్ ఫంక్షన్ని సెలెక్ట్ చేయాలి ఫస్ట్, దానికోసం హైలైట్ రూల్ అయితే యూజ్ చేయండి. హైలైట్ రూల్లో ఏంటంటే ఫస్ట్ ఆల్జిబ్రిక్ ఉంది కాబట్టి ఇది ఫస్ట్ ఫంక్షన్, తర్వాత ట్రిగ్నోమెట్రీ ఉంది కాబట్టి ఇది సెకండ్ ఫంక్షన్ తీసుకుంటాం, ఓకే. ఈ ఆర్డర్లో అయితే ఫంక్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఐ అంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, ఎల్ అంటే లాగరిథమిక్, ఏ అంటే ఆల్జిబ్రిక్, టీ అంటే ట్రిగ్నోమెట్రిక్, ఈ అంటే ఎక్స్పోనెన్షియల్. ఈ ఆర్డర్లో మీరు సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్ ఏదైతే ఉందో అలాగే పెట్టేసుకోండి. కాస్ ఎన్ఎక్స్ ఉంది కదా, దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది సైన్ ఎన్ఎక్స్/ఎన్, తర్వాత ఆల్టర్నేట్ సైన్స్ తీసుకోవాలి, ప్లస్ మైనస్, తర్వాత ఈ ఎక్స్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేషన్ చేయండి, ఓకే. ఏమొస్తుంది మైనస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ ఏంటి 1, మళ్ళీ ఇది ఏదైతే ఫంక్షన్ సైన్ ఎన్ఎక్స్ ఉందో మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ చేయండి. ఏమవుతుంది సైన్ ఎన్ఎక్స్ ఇంటిగ్రేషన్ వచ్చి మైనస్ కాస్ ఎన్ఎక్స్ బై ఇక్కడ ఒక ఎన్ ఉంది, ఇంకొక ఎన్ వస్తుంది, n² అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఏఎక్స్ ఏమవుతుందంటే మైనస్ కాస్ ఏఎక్స్/ఏ అవుతుంది, ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ఇంకా లిమిట్స్ వచ్చి 0 to π అయితే అప్లై చేయాలి. ఇంకా లిమిట్స్ అప్లై చేసుకుందాం. 1/π దీంట్లో అప్పర్ లిమిట్ అప్లై చేస్తే సైన్ 0 వాల్యూ ఏంటి 0, ఓకే. మళ్ళీ లోవర్ లిమిట్ అప్లై చేస్తామనుకోండి సైన్ ఆఫ్
ఎన్ ఆఫ్ మైనస్ పై ఏమవుతుందంటే మైనస్ ఆఫ్ సైన్ ఎన్ పై అవుతుంది. సైన్ ఎన్ పై వాల్యూ కూడా 0 అవుతుంది, అంటే మొత్తానికి ఇది 0నే మనకి వాల్యూ. ఓకే, ఇంకా దీనికి వస్తే పై పుట్ చేసామనుకోండి, ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేస్తే పై ఇంటూ సైన్ ఎన్ పై వస్తుంది. సైన్ ఎన్ పై వాల్యూ ఏంటంటే 0. ఓకే, తర్వాత ఇక్కడ వస్తే మైనస్ మైనస్ ప్లస్, ఇక్కడ కాస్ ఎన్ పై పుట్ చేస్తే కాస్ ఎన్ పై వాల్యూ వచ్చి -1/n అవుతుంది. ఓకే, అంటే -1/n/n² వస్తుంది. ఓకే, తర్వాత లోవర్ లిమిట్ పుట్ చేయండి. లోవర్ లిమిట్ పుట్ చేస్తే ఎక్స్ వాల్యూ 0 ఇంటూ సైన్ 0 వాల్యూ కూడా 0, 0 ఇంటూ 0 0, మొత్తానికి ఇది 0 అయిపోతుంది. మళ్ళీ మైనస్ మైనస్ ప్లస్ కాస్ 0 వాల్యూ ఎంత 1. ఓకే, తర్వాత ఇక్కడ మైనస్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి ఏమొస్తుంది 1/n² వస్తుంది. ఓకే, అర్థమైంది కదా. ఇక్కడ ఇదైతే మనకి ఇంత వస్తుంది, కాస్ 0 వాల్యూ 1. ఓకే, 1/1². ఇక్కడ n² కామన్ తీయండి, n² ఇంటూ పై, ఇంకా మనకి ఏమొస్తుంది -1/n-1. ఓకే, ఇదైతే an వాల్యూ. సిమిలర్లీ bn కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. bn ఈజ్ ఈక్వల్ టు, bn ఏమైతుంది మనకి 1/π ఇంటిగ్రేషన్ -π to π f(x) ఇంటూ sin nx dx. ఓకే, 1/π ఇంటిగ్రేషన్ ఇక్కడ -π to 0 f(x) sin nx dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π f(x) sin nx dx. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ దీనికి అప్లై చేయండి. 1/π -π to 0 f(x) ఏంటి -π sin nx dx ప్లస్ ఇంటిగ్రేషన్ 0 to π ఇక్కడ x sin nx dx. క్లియర్. నెక్స్ట్ 1/π, ఈ 1/π మొత్తానికి ఉంటుంది. ఓకే, ఈ మొత్తానికి రాసుకోండి 1/π. ఓకే, -π కాన్స్టెంట్ బయట పెట్టుకోండి. ఇక్కడ మనం -π రాసాం కదా. ఓకే, ఇది 0 అయిపోతుంది. ఓకే, ఇప్పుడు sin nx ఇంటిగ్రేషన్ ఏంటి మనకి -cos nx/n. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ పుట్ చేసుకోండి. ప్లస్ ఇక్కడ వస్తే ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అప్లై చేయాలి. ఎక్స్ అలాగే పెట్టుకోండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ sin nx ఏంటి -cos nx/n. తర్వాత -x డిఫరెన్షియేషన్ ఏంటి 1. తర్వాత -cos nx ఇంటిగ్రేషన్ ఏంటి -sin nx/n² అవుతుంది. లిమిట్స్ అప్లై చేస్తే 0 to π. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్స్ అప్లై చేయండి. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో 0 పుట్ మైనస్ మైనస్ ప్లస్ పై, అప్పర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో 0 పుట్ చేస్తే ఏమవుతుంది cos 0 వాల్యూ 1/n వస్తుంది. ఓకే, 1/n. తర్వాత మైనస్ మళ్ళీ లోవర్ లిమిట్లో ఎక్స్ ప్లస్లో -π పుట్ చేస్తే cos nπ అవుతుంది. cos nπ వాల్యూ ఎంత -1/n/n. ఓకే, ఇక్కడ ఒక పై వస్తుంది. తర్వాత ఇక్కడ ప్లస్, ఇక్కడ మనం ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేయండి పై. ఓకే, తర్వాత మైనస్ ఇక్కడ cos nx ఎక్స్ ప్లేస్లో పై పుట్ చేస్తే -1/n/n వస్తుంది. ఓకే, తర్వాత మైనస్ మైనస్ ప్లస్, ఇక్కడ sin nπ వాల్యూ 0. ఇంకా మైనస్ లోవర్ లిమిట్ పుట్ చేస్తే ఎక్స్ ప్లేస్లో 0 పుట్ చేసి మొత్తం 0 అయిపోతుంది. ఇంకా sin 0 వాల్యూ కూడా 0 కాబట్టి ఇది కూడా 0. ఓకే, మనకి ఇంత అయితే వస్తుంది. ఓకే, ఇది మైనస్ ఇంటూ మైనస్, ఇది ప్లస్. నేను డైరెక్ట్గానే రాస్తున్నా చూడండి ఇక్కడ. ఓకే, ఇంకా మనం ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి 1/π, అన్నిట్లో పై కామన్ ఉంది కాబట్టి పై కామన్ తీయండి. అండ్ n కూడా కామన్ ఉంది కాబట్టి n కూడా కామన్ తీసుకోండి. ఇంకా మనకి ఇంకేం మిగులుతుంది 1/n వచ్చేసింది, పై వచ్చేసింది. ఇక్కడ 1 మైనస్ 2 టైమ్స్ ఆఫ్ -1/n వస్తుంది. ఓకే, పై గెట్ క్యాన్సిల్. ఫైనలీ 1 - 2 -1/n/n అయితే మనకి bn వస్తుంది. ఓకే, ఈ అన్ని వాల్యూస్ని ఫస్ట్ ఈక్వేషన్లో అయితే పుట్ చేయండి. f(x) = a0. వాట్ ఈజ్ a0? π/2.
అంటే మైనస్ పై బై 4 అవుతుంది, బికాజ్ a0/2 కాబట్టి. ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ. ఇంకా మనకి ఏఎన్ వాల్యూ ఏముంది మనకి, దిస్ ఈజ్ ఏఎన్ వాల్యూ. మనకి ఏమొస్తుంది ఇక్కడ -1 to the power of n minus 1 by n square cos nx. తర్వాత ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity bn. this is bn value 1 minus 2 minus 1 to the power of n by n. ఇక్కడ దాకా అయితే మనకి ఫంక్షన్ అయితే వచ్చింది. ఓకే, ఇప్పుడు మనం ఏం ప్రూవ్ చేయాలి, మెయిన్గా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి అంటే దీంట్లో ఇది కూడా మనం ప్రూవ్ చేయాలి కదా. π²/8 ఈజ్ ఈక్వల్ టు 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ అన్సో అని ఇచ్చారు. దీన్ని కూడా మనం షో చేయాలంటున్నాడు, షో దట్ అంటున్నాడు కాబట్టి ఓకే, దాన్ని కూడా మనం ప్రూవ్ చేయాలి ఇప్పుడు. ఓకే, ఇదైతే మనకి రిక్వైర్డ్ ఫంక్షన్ అయితే ఇక్కడ దాకా వచ్చింది. దానికోసం మనం ఏం చేయాలి, ఇక్కడ గమనిస్తే ఇక్కడ మనకి n² ఉంది. అంటే ఇప్పుడు సపోజ్ n ప్లేస్లో 1 పుట్ చేసామనుకో, ఇక్కడ డినామినేట్లో 1², n ఈజ్ ఈక్వల్ 2 పుట్ చేస్తే 2² ఇలా వస్తుంది. కానీ ఇక్కడ రాదు మనకి. ఇక్కడ రాదు అంటే మనకి మొత్తం టర్మ్ అనేది వ్యానిష్ కావాలి. ఓకే, వ్యానిష్ కావాలంటే మనం ఎక్స్ ప్లేస్లో ఏం తీసుకోవాలి, ఎక్స్ ప్లేస్లో ఇది వ్యానిష్ కావాలంటే ఎక్స్ ప్లేస్లో 0 తీసుకుంటే sin 0 ఏమవుతుంది, 0 అవుతుంది. ఈ మొత్తం టర్మ్ వ్యానిష్ అయిపోతుంది. అందుకోసం నేను ఏం చేస్తా, x ఈక్వల్ టు 0 తీసుకుంటా. ఓకే, x ఈక్వల్ టు 0 పుట్ చేయండి దీంట్లో. దీని ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి కావాల్సి ఉంటే. x ఈక్వల్ టు 0 పుట్ x ఈక్వల్ టు 0 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 2 అని తీసుకోండి. పుట్ చేస్తే మనకి ఏమొస్తుంది, f(0) దట్ ఈజ్ ఈక్వల్ టు -π/4. ఓకే, ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity -1 to the power of n minus 1 by πn² cos 0 వాల్యూ ఎంత 1. ఓకే, ఇక్కడ 1 వస్తుంది. ఇంకా మనకి sin 0 వాల్యూ 0 అవుతుంది కాబట్టి మొత్తం వ్యానిష్ అయిపోతుంది. ఓకే, ఇదైతే మనకి వచ్చింది. ఇప్పుడు మనకి f(0) వాల్యూ ఏమవుతుంది, ఇక్కడ మనకి క్వశ్చన్లో గమనిస్తే ఇక్కడ చూడండి, ఇది కదా మనకి క్వశ్చన్లో గమనిస్తే మనకి f(0) పర్టికులర్గా ఏదో ఫంక్షన్ మెన్షన్ చేయలేదు. ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూస్ ఫంక్షన్. ఇట్ ఈస్ అ డిస్కంటిన్యూస్ అట్ 0. ఓకే, 0 దగ్గర మనకి డిస్కంటిన్యూస్ అవుతుంది చూసారా, ఇక్కడ మనకి టర్నింగ్ పాయింట్. ఓకే, ఈ పాయింట్ దగ్గర మనకి ఒక ఫంక్షన్ డిస్కంటిన్యూస్ అవుతుంది. ఓకే, కానీ ఓకే నో ప్రాబ్లం, మనకి దాని గురించి అయితే మనకి ఫంక్షన్ గురించి ఇవ్వలేదు. స్టిల్ మనం f(0) ఫైండ్ అవుట్ చేయొచ్చు బై యూజింగ్ డిస్లేజ్ ప్రాపర్టీ యూజ్ చేసి దీన్ని మనం సాల్వ్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ మనం f(0) అయితే ఫైండ్ అవుట్ చేసుకుందాం. f(0) ఈజ్ ఈక్వల్ టు బై డిస్లేజ్ కండిషన్ ఏంటంటే f(0 మైనస్ ప్లస్ f(0 ప్లస్ బై 2 అని రాసుకోవచ్చు మనం. ఓకే, ఈ కండిషన్ అయితే మనం ఇక్కడ యూస్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొస్తుంది ఇప్పుడు అంటే, ఇప్పుడు f(0 మైనస్లో చూడండి, f(0 మైనస్ అంటే లెఫ్ట్ సైడ్ అంటే x<0 ఎక్కడుంది మనకి, ఇక్కడ 0 మైనస్లో ఫంక్షన్ ఏమవుతుంది మనకి -π అవుతుంది. ఓకే, అండ్ f(0 ప్లస్ అంటే x>0 ఇలా ఉంటే మన ఫంక్షన్ ఏమవుతుందంటే దీంట్లో x అవుతుంది ఫంక్షన్. ఓకే, దీంట్లో మనకి ఫంక్షన్ -π అవుతుంది. అదే f(0 ప్లస్కి మనకి ఫంక్షన్ ఏమవుతుందంటే x అవుతుంది. ఓకే, దీంట్లో మనము 0 పుట్ చేసామనుకోండి, f(0 ప్లస్ వాల్యూ ఏమవుతుంది 0 అవుతుంది. ఇది మనకి 0/2 -π/2 వస్తుంది. ఇది మనకి f(0) వాల్యూ. క్లియరా, ఈ f(0) వాల్యూని దీంట్లో పుట్ చేయండి. దీనికి కూడా కావాల్సిన ఈక్వేషన్ నెంబర్ 3 తీసుకోండి, దీన్ని 4 తీసుకోండి. ఓకే, పుట్ f(0) ఇన్ ఈక్వేషన్ 3. ఇప్పుడు మనకి ఏమవుతుంది, రిక్వైర్డ్ ఆన్సర్ ఏమవుతుంది అంటే -π/2 ఈక్వల్ టు ఇక్కడ -π/4 ప్లస్ సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity. ఓకే, -1 to the power of n -1/π అనేది కాన్స్టెంట్ బయటకు పెట్టుకోండి. ఓకే, n² ఇంత వస్తుంది. ఓకే, ఈ -π/4ని ఈ సైడ్ తీసుకోండి. మనకి ఏమొస్తుంది ఇప్పుడు -π/2 ప్లస్ π/4 అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π సమ్మేషన్ n ఈజ్ ఈక్వల్ టు 1 to infinity అండ్ -1 to the power of n by -1 to the power of n minus 1/n² వస్తుంది. రైట్,
ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే దీంట్లో ఎల్సిఎం 4 తీసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది -2π, తర్వాత ఇక్కడ ప్లస్ π వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/π. దీంట్లో n ప్లస్లో వాల్యూస్ అయితే పుట్ చేయండి. n ప్లస్లో 1 2 3 పుట్ చేసుకోండి. ఫస్ట్ n ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమొస్తుంది మనకి -2/1² వస్తుంది. తర్వాత n ప్లస్లో 2 తీసుకుంటే 1 - 1 0 అయిపోతుంది. ఓకే, బికాజ్ -1⁴ 2 అనే కాదు, ఈవెన్ నెంబర్ ఏదైనా తీసుకోండి, దీని వాల్యూ ఏమొస్తుంది 1 వస్తుంది. ఓకే, 1 వస్తుంది కాబట్టి 1 - 1 ఏమవుతుంది 0 అయిపోతుంది. అంటే ఈవెన్ నెంబర్స్కి n ఈజ్ ఈక్వల్ టు 2 4 6 8 ఈ నెంబర్స్కి అన్నిటికి ఇది 1 వస్తుంది. 1 - 1 ఇది మొత్తం ఈ వాల్యూ 1 వస్తుంది. ఈవెన్ నెంబర్స్కి 1 - 1 ఏమి 0 అయిపోతుంది. అదే 3 తీసుకున్నాం అనుకోండి, ఇది ఏమవుతుంది -1 వస్తుంది. -1 - 1 -2/3² -2/5². ఆడ్ నెంబర్స్ ఇలా వస్తాయి మనకి, -2/7². ఓకే, అండ్ సో ఆన్. క్లియర్? దీంట్లో సింప్లిఫై చేస్తే -π/4, ఈ పైని ఈ సైడ్ తీసుకున్నాం అనుకోండి, క్రాస్ మల్టిప్లై చేస్తే ఈ పైని ఇక్కడ π² అవుతుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ మొత్తం టర్మ్లో నుండి -2 బయటకు తీసుకోండి, మనకి ఏమొస్తుంది 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ 1/7² ప్లస్ అండ్ సో ఆన్. ఇస్ క్లియర్? ఇప్పుడు ఈ మైనస్ గెట్ క్యాన్సల్, ఈ 2 అనేది క్రాస్ మల్టిప్లై చేస్తే π²/4 × 2 ఎంత 8, 4 2 8 అవుతుంది. దట్ ఈస్ ఈక్వల్ టు 1/1² ప్లస్ 1/3² ప్లస్ 1/5² ప్లస్ 1/7² ప్లస్ అండ్ సో ఆన్. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకే, ఎన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇదైతే క్లియర్ అని అనుకుంటున్నా. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇదొకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా ఇచ్చిన ఫంక్షన్ అనేది డిస్కంటిన్యూస్ ఫంక్షన్ అయితే, సపోజ్ వాడు మనకి f(0) వాల్యూ కానీ సంథింగ్ ఏదైనా వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే డిస్లీట్ కండిషన్ యూస్ చేసి మీరైతే ఫైండ్ అవుట్ చేసుకోండి. ఓకే, ఇదైతే క్లియర్ కదా? ఓకే, మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. జై భువనేశ్వరి.